హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. సంక్రాంతి పండగకి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసాము. చాలా రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో. మళ్ళీ తిరిగి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది. దీనికంటే ముందు యాక్చువల్లీ ఒక వీడియో పెట్టాల్సింది. మేము ఇక్కడే ఉన్నప్పుడు వాటర్ దగ్గరికి అంటే ఏరు దగ్గరికి వెళ్ళినాము. ఇంకా అక్కడంతా కూడా మంచి వ్లాగ్ అనమాట. చాలా బాగుంది వాటర్లో ఆడుకోవడం, ఫిషింగ్ ఇలాంటిదంతా కూడా. బట్ ఆ వీడియోని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట యూట్యూబ్. దానివల్ల ఇంకా యూట్యూబ్ నేను 2 సార్లు ఆల్రెడీ షెడ్యూల్ చేసి చూసాను. వీడియోలో వాటర్లో పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడంతో ఇంకా యూట్యూబ్ తీసేస్తుంది అనమాట, రిమూవ్ చేసేస్తుంది. ఇంకా అందుకనేసని ఇంకా సర్లే దాని కథ మళ్ళీ చూద్దాం అనేసి అన్నట్టుగా ఇంక ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఒకరు రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసాం. ఇంకా నేనేమంటే నన్ను చూసారే పిల్లలతో ఆడుతూ కూర్చున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే అంతకు ముందు రోజు నైట్ మొత్తము నాకైతే ఫీవరిష్గా ఉన్నింది. ఇంకా హెడ్ ఏక్ ఇలా అన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాటర్లో ఎక్కువ తడిచిపోయి సో ఎక్కువ ఆడడం వల్ల ఇంకొక 2 days నుంచి అలాగే ఉన్నింది. సో ఆ ఎఫెక్టే. ఇంకా ఈరోజు అయితే హెడ్ బాత్ కూడా చేయలేదు. అసలే చాలా కూల్గా ఉన్నింది అనమాట క్లైమేట్. ఇంకా అందుకనేసని సర్లే ఎందుకు అనేసి అన్నట్టుగా ఇంకా ఆయిల్తోనే ఉండిపోయాను. అలాగే హెడ్ ఏక్ ఎక్కువగా ఉంటే ఇంకా మమ్మీ దగ్గర ఫుల్గా ఆయిల్ పెట్టించేసుకున్నాను అనమాట. ఇంకా పెట్టించుకొని రెడీ అయిపోయాము. ఇంకా అక్క వాళ్ళేమో ఫస్ట్ బైక్లో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కార్ లేదు, బైక్లో వెళ్ళాలా. సో లేట్ అయిపోతుంది, అసలే క్లైమేట్ కూల్గా ఉంది కదా అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నారు. నేను సాగర్ బాబు ఏమో అన్నయ్య వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు కదా, ఇంకెలాగో ఆధార్లోనే కదా వెళ్ళేది. సో మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్తారనమాట. ఇంకా అందరం మేమంతా ఒకే కార్లో వెళ్తున్నాం. ఇంకా అన్నయ్యకి వర్క్ ఉన్నింది, అది అయిపోయిన తర్వాత లాగౌట్ అయిపోతే అప్పుడు వెళ్దాము అనేసి అన్నట్టుగా మేము 3 o'clock 3:30కి అలా స్టార్ట్ అయ్యాము. అక్క వాళ్ళు బైక్లో కదా వెళ్తున్నారు. ఇంకా అందుకని స్పెక్స్ తెచ్చుకోనింది అనమాట. అవి తునిగిపోయాయంట. ఇంకా దానికోసం ఇద్దరు మెకానిక్ చేస్తూ ఉన్నారు. ఇలాగా ఆడ చూడు, దగ్గర నిలబడుకోండి. ఓకే ఏనా అన్నిసార్లనా వారిని వాళ్ళలో పిల్లల బ్యాచ్ లో నిన్ను వేసుకున్నారు. మట్టి అంతా కలబెడతా వచ్చేస్తాడు అట్లంటే వచ్చేస్తాడు. ఎవరి దగ్గర కొత్త మనుషులు పాత మనుషులు కూడా బాగుంటారు. ఏడే ఉండదు చూస్తారు పిల్లలు కూడా. రేపు పడిపోతావు అక్క. అక్కవే అక్కవే అయిపోయింది. నేనేమో స్పెక్స్ పెట్టుకున్నా కదా అనేసి ఇంకా డాడీ కూడా పెట్టుకొని ఉంటే సరేలే ఒక పిక్ తీసుకుందాం అనేసి అన్నట్టుగా ఇంకా ఆవేశంతో అలాగే పక్కన నిలబడుకొని ఉన్నా అనమాట. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మ ఇంకా మా అందరికి పసుపు కుంకుమ ఇవ్వడానికి రెడీగా పెట్టింది. ఇంకా వాడిని చూపిస్తూ ఉన్నా. పార్తు చూసారా హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడనమాట. ఇంకా అక్కేమో పార్తు దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటా చూసుకుంటూ ఉన్నింది. ఇంకా వాళ్ళు బయలుదేరేస్తారు కదా అన్నట్టు. బావగారికి ఏమో ఫస్ట్ ఇలా కంకణం అంటే పూజ జరిగింది కదా ఇంట్లో. ఇంకా పూజ జరిగినప్పుడు అప్పుడు కొన్ని ఉన్నాయన్నమాట అలాగే. సో అవి కట్టిస్తూ ఉన్నిందనమాట మా అందరి దగ్గర. ఇంకా ఇలాగా బావకి ఫస్ట్ కట్టిపించి తర్వాత పొట్టు పెట్టించి ఇంకా అన్ని అట్లా ఒకటి తర్వాత ఒకటి చేయిస్తూ ఉన్నిందనమాట మంచిగా. లైట్ ఆఫ్ చేయలేదు. వేసి పట్టుకోవాలా చేతులు. ఏమ్మా
పెట్టుకో. అక్షలు పెట్టుకో. అన్నీలేమ్మా, ఇవే కాదు. నువ్వు పెట్టుకో చాలు గుణ, ఉండు. రామ తాళేమ్మా. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. బాగా పెట్టాను నా బొట్టు ఏంది ఇది? ఇంకా పెద్ద ఏ రైట్ హ్యాండ్ తినా వెళ్ళి ఇప్పుడే కంగనాలు చెప్తాను. హనీమూన్కి టైట్ కడితే నీళ్ళు పడితే టైట్ అయిపోతుంది. హనీమూన్కి ఎక్కడ పిలుచుకోబోతామండి? ఏమండి? మదనపల్లి. టైట్ కట్ట చందన నీళ్ళు లేదు, పడితే లేదు. మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. 3 వేసేసినావా? రైట్ వస్తుంది ఎట్లా అక్క. సరే. ఏంది? నువ్వు కూడా నాకు ఒక చెంతని. కాలు మొక్క బాగా ఆ సాగ అట్లే కొట్ట తీసేయండి బాబాకి. అది కాదు, మంచిగా జాబ్ చేసి సంపాదించాలా మంచిగా. ఎక్కువ పడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంకా అక్క వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మాకు కూడా ఇచ్చేసింది అనమాట అమ్మ. నేను కూడా అప్పుడే తీసేసుకున్నాను పసుపు కుంకం. ఇంకా దారం ఇచ్చింటుంది కదా, దాన్ని వేసుకుందాము, ఇంకా అప్పుడు పూజ అప్పుడు పెట్టినవి కదా అనేసి అన్నట్టుగా వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. ఇంకా నాకైతే సాగర్కి కూడా మొక్కమని చెప్పారనమాట. సరేలే అనేసి అన్నట్టుగా. మామూలుగా అందరూ ఏ ఫెస్టివల్ వచ్చినా, ఏ స్పెషల్ డే వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా అలా కొంచెం మొక్కుకుంటూ ఉంటారు కదా. బట్ నేను అలా కాదు, ఏమో నాకు అలా అలవాటు లేదనమాట. ఈవెన్ సాగర్ననే కాదు, అమ్మ వాళ్ళని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, మరీ మొక్కి మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకొని అవసరం లేదు. వాళ్ళ కాలు మొక్కొని ఎప్పుడు మన అనుకుంటే ఎప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి కదా అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా అంతే అనమాట. ఇంకా అందుకే సంథింగ్ ఏదో చెప్పినాడనమాట. నేనేమో అలా కాదు, మంచిగా జాబ్ చేసి మంత్లీ నాకు మంచి శాలరీ రావాలి అనేసి అని మొక్కు అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడున్న జనరేషన్లో మనీకి ఇచ్చేంత వాల్యూ నిజంగానే ఎవ్వరూ కూడా ఇంకా దేనికి ఇవ్వట్లేదు. సో మ్యాక్సిమం అంతా కూడా మనీ మీద, ఎక్కడ చూసినా మనీ 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 ఇదే అయిపోయింది అనమాట. ఇంకా అందుకే అనమాట నేను కూడా రియలైజ్ అయిపోయాను. ఇంకా నాకు కూడా చాలా మంది కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా లైఫ్లో. ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ నాకు కూడా చాలానే ఎదురయ్యాయి మ్యారేజ్ అయిన తర్వాత. అవ్వకముందు ఏముంది, చిన్నపిల్లని కదా, ఎవరు ఎక్కువ ఇలాంటివి ఏం ఫేస్ చేయలేదు. మ్యారేజ్ అయిన తర్వాతనే అసలైన ఛాలెంజెస్ ఇంకా అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. నాకు అన్ని ఏదైనా నాకు ఒక్కసారి నేను బాధపడ్డానంటే ఇంకా కసిగా దాన్ని అట్లనే గుర్తుపెట్టుకుంటాను అనమాట. ఎలాగైనా నేను ఒక మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళ మొహం మీద కొట్టినట్టుగా చూపించాలి అనేసి అన్నట్టుగా అనుకునేదాన్ని. సో ఎలాగైనా ఎప్పటికైనా నా బ్లెస్సింగ్స్ అన్ని నేను నెరవేర్చుకుంటాను అనేసి అని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వచ్చేసి అక్క వాళ్ళేమో బయలుదేరేస్తున్నారు. అండ్ ఇంతకుముందు చూసారా, పార్థు ఏమో ఇంకా తాత ఎత్తుకున్నారనమాట. సో పార్థుని తీసుకొని అలా బైక్లో రౌండ్ వేయించుకొచ్చినాడు. ఇంకా పార్థుకి బైక్ ఉందంటే చాలు, అది ఎవరైనా సరే మంచిగా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. నన్ను బాగా తిప్పుకోరండి అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. బొమ్మను తీసుకోవడం పోతున్నావా?
అక్క వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడున్న తాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన్నారు. ఇంకా తర్వాత ఏమంటే బయటకు వచ్చి ఇంకా ఆడుకుంటూ అట్లా టైంపాస్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ పక్కన చూసారా చెట్లు మొత్తం కొడుతూ ఉన్నారనమాట పక్కన ఉన్న వాళ్ళు. ఇంకా అక్కడ చూసుకుంటూ ఏమేమి జరుగుతుంది అనేసి అన్నట్టుగా బయటనే క్లైమేట్ బాగుంటే అందరము సరదాగా అట్లనే ఉన్నాం. అండ్ ఇక్కడ ఒకటి చూసారా ఇంకా చెట్లన్నీ కొడుతూ ఉన్నారు కదా, అక్కడ కనిపించింది పురుగు. మో కొంచెం భయంకరంగా అనిపించింది నాకైతే. ఇట్లాంటివి అంటే కొంచెం దూరంగా ఉంటాను. సరే ఒకసారి క్యాప్చర్ చేద్దాం, అది ఎంత బాగా వెళ్తుంది కదా అనేసి అన్నట్టుగా ఇంకా క్యాప్చర్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వాటి లైఫ్ ఎలా ఉంటుంది కదా, ఎంత అసలు కొంచెమే చూడగలుగుతాయి, ఎక్కువ చూడలేవు. పాపం చిన్న ప్రపంచం అనేసి అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నింది అనమాట. ఇంకా దాన్ని చూస్తూ ఉంటే ఇంక ఇక్కడ మొత్తం కూడా గార్డెన్ లాగా సైడ్లో మొత్తం పెట్టుకుని ఉన్నారు. ఇంకా అదంతా కొట్టేస్తూ ఉన్నారు. మా దేవనందన్కి ఇంకా పార్థుకి వీళ్ళిద్దరికి కార్ పిచ్చి అనమాట ఎక్కువ. అందుకే కార్లో కూర్చోబెట్టుకుని ఉన్నారనమాట ఇంకా సాగర్. పైకి ఎత్తు చేయి ఇంకొంచెం. లూజ్ పెట్టు శాంతి. మళ్ళీ నీళ్ళలో పడి ఎప్పుడు టైట్ అయిపోతుంది. మరి అంత లూజ్ వద్దులేమా. బ్లడ్ సర్క్యులేషన్ వచ్చానా నీళ్ళు బిగ్ అయిపోతుంది. నువ్వేంది అందులో పింక్ కలర్ది పెట్టుకున్నావు పైన? అది పింక్ కాదు మీరు లాహా చూసేకి అట్లే ఉంది. కొంచెం పక్కన అసలు మీ డాడీ వాడి కథలు వంగడానికి వస్తుంది. అది తీసేసి ఇది కట్టు. అబ్బా నన్ను చూసారా, అసలైన అప్పలమ్మ మాదిరి ఉన్నాను. ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని జడేపించుకొని ఆ డ్రెస్ వేసుకొని ఆ ఫ్లవర్ పెట్టుకొని నిజంగానే ఎట్లున్నానంటే నాకే అనిపించింది తర్వాత, అబ్బాయి ఏంద్రా స్వామి అది అనేసి అన్నట్టుగా. ఇంకా ఫీవర్ ఉండింది అని చెప్పినాను కదా, అందువల్ల ఇంకా అట్లనే ఉన్నానన్నమాట. కొంచెము నా హ్యాండ్కున్న దారం ఇంకా కొంచెం పాతగా అయిపోయింది, అందుకనేసి నేను కూడా కట్టించుకుందామని ఇంకా లోపల ఎక్స్ట్రా ఉంటే తెచ్చి సాగర్ దగ్గర కట్టించుకుంటూ ఉన్నాను అనమాట. ఇలాగా ఇప్పటి వరకు ఇంకా అంతా బాగుండింది. ఇంకా స్టార్ట్ అయిందనమాట. లగేజెస్ అన్నీ తెచ్చి బయట పెట్టడం, కార్లో పెట్టడం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయినప్పుడు కూడా బాగానే ఉన్నాయి, ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయిందనమాట. నాకు ఏంటి అనుకుంటున్నారేమో, ఇంకా హోమ్సిక్ ఫీలింగ్ అనమాట. అదేంటో 1 వీక్ ఉండి ఇంటికి వెళ్ళిపోతుంటే ఎట్లనో ఉన్నింది నిజంగానే. కొంచెం అత్త బాబు పిలుస్తున్నాడా? పెట్టుకున్నా. పిలిచు వెళ్ళిపోయి చేస్తా చూడు ఇట్లా అంట. ఏం చూద్దాం ఎట్లా ఆ టికెట్ బయలుదేరి వేసేది ఎట్లా నేను పెట్టుకుంటే చెప్పు ఎందుకు నేను రాను? ఎందుకు రావాలి? విండోస్ ఓపెన్ చేయండి.
లాక్ చేయలేము. ఆడబెట్టుకోండి కాళ్ళ దగ్గర. బాయ్ బాయ్ బాయ్. చామంతి చెట్లు జరిగి ఇట్లా దిగలా సన్నీ దిగలా. తీసుకో చంద్ర వాడిని తీసుకో చంద్ర. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. మమ్మీ 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 లాక్ స్టక్ అయింది. మమ్మీ అంట మమ్మీ అంట మమ్మీ అంట. బాయ్ చెప్పు వాళ్ళకి. రికార్డ్ అవుతుందా? 5 మెంబర్స్ పెడతాను. జాగ్రత్తనైనా మదనపల్లి ఒకసారి అన్ని చెక్ చేసుకొని మళ్ళీ అడిగినా ఫోన్ చేసి బాయ్ చెప్పు తాతకి. లాకు ఇది దిగలా అన్నయ్య. ఏం చేయలేం చంద్ర. ఇది వెనకలదేమమ్మా, ఇది వెనకలదేమమ్మా, ఇది అదేంటండి కాదు మిర్రర్ లాక్. ఇదే మిర్రర్ లాక్ చేసుకోవచ్చు. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వాడికి కార్ మీద లోకం ఉంది. ఏమి ఇవి డోర్ విండోలు పని చేయట్లే అప్పుడప్పుడు. లాక్ ఏదో స్టక్ అయిందంటే. అసలు అమ్మ వాళ్ళది డాడీ ఫేసెస్ చూసారా ఎంత డల్గా అయిపోయినారు కదా. ఇంకా అది కాక ఇన్ని డేస్ ఉండి మేము తర్వాత అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరం ఒకే రోజు వెళ్ళిపోయాం కదా. సో వాళ్ళు కూడా పాపం లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అంటే అప్పుడు మేము అనుకున్నాం అనమాట నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వెళ్దాము అనేసి అన్నట్టుగా అనుకుంటున్నాం. అప్పుడు వాళ్ళకు కూడా అంత ఫీలింగ్ ఉండదు కదా, కొంచెం అలవాటు పడతారు అనేసి అని. ఒరే నువ్వు నవ్వుతుంటే వాడు ఏ ఏం పో. భ్రమలో ఉన్న అత్తమ్మ ఇంకా నాకు గుర్తుకు కూడా రాలే. మీరు గుర్తు చేయకపోయింటే పోయేసాం అత్తమ్మ. బాయ్ చెప్పు. పోయేసాం అత్తమ్మ. బాయ్ చెప్పు. ఏ బండ్లో పోకూడదు ఇప్పుడు. రే ఇప్పుడు పోయినా అనుకో పీలర్ లోనే ఉంటావు. అదే వారా చెయ్యొచ్చు అంటే కన్ఫర్మేషన్. మమ్మీయో ఎట్ట చందన అన్నీ సర్దుకునే హడావిడిలో మా వదినేమో మొబైల్ మర్చిపోయింది అనమాట. ఇంటి దగ్గరే పెట్టేసి మర్చిపోయింది. అందుకని మళ్ళీ మేము వెనక్కి వెళ్ళొద్దు అనేసి అని మమ్మీ డాడీ ఇద్దరు కూడా బైక్లో తెచ్చిచేసి వెళ్ళిపోయారనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, ఇంకా నేను జర్నీలో ఎక్కువ వీడియో తీయనని చెప్పి ఇంకా డైరెక్ట్ వెళ్ళి ఇంకా టీ షాప్ నార్మల్గా ప్రతిసారి మేము ఆపుతాం కదా, ఇంకా అక్కడే స్టాప్ చేసామన్నమాట. ఇంకా క్లైమేట్ చాలా కూల్గా ఉందని ఆల్రెడీ మీకు చెప్పినాను. ఇంకా అందుకనేసి టీ తాగేసి వెళ్దాము అనేసి అన్నట్టుగా ఇంక ఇక్కడ ఆపాము. చిరి చిరి డాడీ
మట్టికుండా ఉంది కారణం దేనికి అది చేస్తే మంచిదంట ఓపెన్ చేసుకుంటా రే అది నీ కోసం కోసం పట్టు నువ్వు తినకూడదు, నువ్వు తినకూడదు, ఓకేనా? నో. మేమేమో టీ తాగితే ఇంక ఇది ఏనందని ఉన్నాడు కదా, ఐస్ క్రీమ్ కావాలని మొండి పట్టినాడు, అందుకని టీ ఇచ్చేసారు. మూతంతా ఎట్లా పూసుకుంటున్నాడు చూసారా, ఇంకా అందుకనేసని క్యాప్చర్ చేస్తున్నా. సౌండ్ పెట్టిండే చూడు, అంటే మాట్లాడతా అంటే సౌండ్ పెట్టావా నువ్వు? అదే సాగర్నే తగ్గించండి ఒకసారి. గైస్ ఎట్లా గైస్, ఇది సాగరు ఇన్ని రోజుల తర్వాత సంక్రాంతి తర్వాత మదనపల్లికి వస్తుంటే మీ అందరికి ఎట్లా తెలిసిపోయింది? అప్పుడే ఫోన్లు చేసేస్తున్నారు అంతమంది, ఎక్కడ్రా అని చెప్పి అప్పుడే చేసేస్తున్నారు. ఇక్కడ నా బాధ ఏమీ లేదు. ఒక 1 వీక్ మొత్తం సాగర్ ఇంకా మేమంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా, అక్కడ ఉన్నంతసేపు అసలు ఒక్కరు కూడా సాగర్కి కాల్ చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, సో అలా అందరూ కూడా. మదనపల్లికి ఇంకా వెళ్ళని కూడా లేదు, ఇంకా వెళ్ళే దారిలోనే అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఒక్కటి కాదు, 2 కాదు, ఒక 5-6 కాల్స్ వచ్చాయన్నమాట అప్పటికే. రే వస్తానవా, ఎక్కడొస్తానో బిన్నారా అనేసి అని ఇంకా కాల్స్ స్టార్ట్ అయిపోయాయి. సండే కాబట్టి తక్కువ, సండే కాకుండా గ్రౌండ్ టైం ఇంకా మిగతా డేస్ అయితే ఇంకా ఎక్కువ చేసింటారు. నేను అస్సలే కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాను, వెళ్ళిపోతున్నామే అనేసి అన్నట్టుగా కొంచెం బాధలో ఉన్నాను. ఇంకా అందులో సాగర్కి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. నాకైతే ఎందుకో ఉన్నట్టుండి కోపం వచ్చేసింది అనమాట. బట్ ఫ్రెండ్షిప్కి నేనైతే యాంటీని అస్సలు కాదు. నేను కూడా ఫ్రెండ్షిప్కి రిలేటివ్స్ కంటే కూడా ఫ్రెండ్షిప్కి మంచిగా వాల్యూ ఇస్తాను. యాక్చువల్లీ ఫ్రెండ్సే బెస్ట్ అనుకుంటూ ఉంటాను నేను కూడా. కానీ అప్పుడు నేనున్న మూమెంట్లో ఇంకా అలా నాకు కొంచెం బాధ వేసేసింది అనమాట. అరే అప్పుడే చేస్తున్నారా అనేసి అన్నట్టుగా. అదేంటో ఒక లోన్లీ ఫీలింగ్ అనమాట, తను వెళ్ళిపోయినాడంటే ఇంకా నన్ను వదిలేసి. సో అందుకనేసి ఇంకా అట్లా మాట్లాడేసాను అక్కడ. సండే కాబట్టి ఇట్లా ఇంకా మిగతా డేస్ అయితేనా గ్రౌండ్ టైం 4 అంటే రారా అంటే ఇక్కడ సాగర్ మళ్ళీ 100లో పోయి నింటాడు ఇట్లా. అసలు ఏం చూసుకుంటే టీ కాపేది లేదు, బోండాలు లేదు, ఏం లేదు, కూర్చోండి అని చెప్పి పరిగెత్తి తింటాడు అట్లనే. వావ్ నైస్, గేట్ వేసిండు. సో ఫైనల్లీ మళ్ళీ మా సామ్రాజ్యానికి అయితే వచ్చేసాము. ఇంకా లగేజ్ తీసుకొని పైకి వెళ్తున్నా. యాక్చువల్లీ అన్న వాళ్ళేమో ఇంకా మాకు టైం అయిపోతుంది, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి కదా, అక్కడ నైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇట్లానే వెళ్ళిపోతాము, ఇంటికి రాలేము అనేసి అంటూ ఉన్నారు. సరే అన్నయ్య అనేసి నేను చెప్తుంటే సాగర్ మాత్రం లేదు పక్కా పైకి రావాల్సిందే అనేసి అని మరీ పిలుచుకొని వేస్తున్నాడు వాళ్ళని. నేనేం రా అంటే వాళ్ళు పైకి వస్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నాకు బాధ వేస్తుంది అనేసి అన్నట్టుగా, వద్దులే వెళ్ళిపోని అనేసి అన్నట్టుగా చెప్తూ ఉన్నా. బట్ సాగర్ వినట్లేదన్నమాట. ఇంకా సరేలే అనేసి అని పైకి వచ్చారా. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ అయిపోయింది. అదేంటో మరి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, అదేంటో నాకే తెలియకుండా ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఏడ్ చేశాను అనమాట అసలు ఫుల్గా. ఇంకా ఒక 2 డేస్ ఒక 3 డేస్ మొత్తం అట్లనే ఉండినా. ఈసారి ఎందుకో కొంచెం మూడీగా ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వలేకపోయాయి, ఎందుకో మరి ఎక్కువ బాధగా అట్లనే మూడిగా మరీ ఎక్కువ అమ్మ వాళ్ళు గుర్తొస్తూ నిన్నారు. ఆ తర్వాత మెల్లమెల్లగా నేనే సెట్ అయిపోయాను అనమాట. ఇంక ఇంట్లో నార్మలే కదా ప్రతిసారి. ఇంకా వచ్చిన తర్వాత అదే హాస్టల్ అనుకోండి, వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సేమ్ మనలాగే వదిలేసి వచ్చింటారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. సో అట్లా కలిసిపోయి మళ్ళీ మేము క్లోజ్ అయిపోతాం. ఇది హాస్టల్ కాదు కదా, ఇంకా నేను ఒక్కదాన్నే బయట నుంచి వచ్చాను, ఇంకా అందుకే అట్లనే. ఇంక ఇక్కడ ఏమంటే పార్తూ నా దగ్గరకు వచ్చి ఇలా పాల ప్యాకెట్ తీసుకొచ్చి కొంచెం ఆడిస్తూ ఉన్నాడు అనమాట, నవ్విస్తూ ఉన్నాడు. దాన్ని తాగుతూ ఇంకా నా దగ్గరకు వచ్చి వేషాలన్నీ వేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఇంకా పార్తూ ఉన్నాడంటే కొంచెం నా మూడ్ చేంజ్ అవుతుందన్నమాట. ఇంకా నేను ఏడుస్తూ ఉంటే సాగర్ కొమ్మన ఉండకన్నా వీడియో తీసి మరి మా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టాడనమాట.
ఇంకా చూసి వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా అనేసి అని కొంచెం నేను సెట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కాల్ చేశాను, గ్రూప్ కాల్ చేసింటే ఇంకా అందరూ కూడా వీడియో కాల్ మాట్లాడుతూ మంచిగా నన్ను నవ్విస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ చూసారా, అందులో మళ్ళీ నేను కూర్చొని మాట్లాడుతుంటే చూసారా మూల కూర్చొని ఏడుస్తూ మాట్లాడుతుంది అనేసి అని వచ్చి మరీ చూపిస్తున్నాడు సాగరు. ఇంకా దానికి అందరు నవ్వుతూ నన్ను కూడా నవ్విస్తూ ఉన్నారు మంచిగా. సో చూసారు కదా, ఫైనలీ ఇంక ఇలాగైతే ఇంటికి రావడం అయిపోయింది, ఏడవడం ఇంక ఇలాంటివన్నీ కూడా అయిపోయాయి. సో అందరికీ అర్థం కాదు ఆ ఫీలింగ్, ఇంకా ఇంత పెద్దగా అయినా ఇంకా ఏడ్చాలా అనేసి అని అనుకోవచ్చు. బట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారనమాట. ఎందుకంటే ఇంక వాళ్ళని ఇంత గారభంగా పెంచి పెళ్లి చేసి మళ్ళీ పంపించేస్తాం, ఇట్లా అప్పుడప్పుడు మన ఇంటికి గెస్ట్ లాగా వచ్చి వెళ్తారే అనేసి అన్నట్టుగా వాళ్ళు కూడా ఎంత ఫీల్ అవుతుంటారు అనేసి అని. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు నిజంగానే నాకు తెలిసినంత వరకు. ఇంకా మాట్లాడుతూ వాళ్ళని చూస్తుంటే ఇంకా చెప్తూ ఉన్నానమాట, ఇంకా అన్నయ్య వాళ్ళ పైకి వచ్చి వెళ్ళడం వల్ల సో ఇంకా బాధ ఎక్కువైపోయింది అనేసి అన్నట్టుగా ఇంక ఇక్కడ చెప్తుంటే వాళ్ళు అయ్యో దానికి ఏడుస్తున్నావా అనేసి అన్నట్టుగా మంచిగా నవ్విస్తూ ఉన్నారు. సో చూసారు కదా, ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేటా, బై బాయ్.